రవితేజ ఏడిపించేశాడు భయ్య. సంధ్య థియేటర్లో మార్నింగ్ షోకి ఫ్యాన్ సెలబ్రేషన్స్ మామూలుగా చేయలేదు. మన వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ సరదాగా మీరు ఏ థియేటర్లో చూస్తున్నారో కింద కమెంట్లో షేర్ చేయొచ్చు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇరుముడి మూవీ అయితే చూసొచ్చా. ఇరుముడి ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా హైప్ అయితే మామూలుగా లేదు. ఇంకా ఏ సోషల్ మీడియా చూసినా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అందరు ఫ్యాన్స్ ఒకటే డైలాగ్, రవితేజ కంబ్యాక్ ఇవ్వాలి, ఒక హిట్ పడాలని. మరి ఫ్యాన్స్ కోరిక నెరవేరిందా? మాస్ మహారాజా రవితేజ హిట్ కొట్టాడా? అసలు మూవీ ఎలా ఉంది? అలాగే బెంగళూరు సంధ్య థియేటర్లో మార్నింగ్ షోకి ఫ్యాన్స్ చేసిన సెలబ్రేషన్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మూవీ స్టోరీ ఏంటంటే, విలేజ్లో వ్యవసాయం చేసుకునే రవితేజకి తన కూతురంటే చాలా ఇష్టం. ఊర్లో ఉండే ప్రతి ఆడపిల్లల్లోని తన కూతురుని చూసుకునే రవితేజకి ఊర్లో స్కూల్ పిల్లల దగ్గర వచ్చిన సమస్య ఏంటి, అలాగే రవితేజ దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేశాడు, ప్రతి ఇయర్ రవితేజ ఎందుకు స్వామిమాల వేసుకుంటాడు అనేది అయితే మీరు మూవీలో చూడాల్సిందే. ఫైనల్గా సినిమా నాకు ఎలా అనిపించిందంటే, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే సినిమా హిట్ బ్రో. ఫైనల్గా ఫ్యాన్స్ కోరిక అయితే నెరవేరింది. డైరెక్టర్ శివ నిర్వహణ గారు అయితే మూవీ స్టోరీ చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో స్టోరీ ప్రోగ్రెషన్తో పాటు క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, అలాగే ఫాదర్ డాటర్ బాండింగ్ అయితే చాలా బాగుంది. అలా సింపుల్గా సాగిపోయింది. సెకండ్ హాఫ్ అయితే ట్విస్టులతో అదిరిపోయింది. మెయిన్గా చెప్పాలంటే అయ్యప్ప సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా బిగ్ స్క్రీన్ మీద ఆ సాంగ్ చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్వామి మాల వేసుకునే ప్రతి ఒక్కరికి ఈ సాంగ్ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా సినిమా అయితే పెద్ద పెద్ద సెట్లు హడావుడి ఏం లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వాచ్ చేసేలా సింపుల్ అండ్ క్లీన్గా ఉంది సినిమా. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ రవితేజ గారు అయితే సూపర్గా చేశారు. రవితేజ డాక్టర్గా చేసిన ఆ చిన్ని పాప కూడా చాలా బాగా చేసింది. అలాగే హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ గారు అయితే రవితేజ వైఫ్లా కరెక్ట్గా సెట్ అయ్యారు. ఇంకా సాయి కుమార్ గారు కూడా ఈ సినిమాలో అయితే కీ రోల్ ప్లే చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్కి అయితే న్యాయం చేశారు. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా ఎస్పెషల్గా చెప్పా కదా, అయ్యప్ప సాంగ్ అయితే గూస్ బంప్స్ వచ్చింది. ఇంకా జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఓవరాల్గా సినిమా హిట్. ఈ రివ్యూ వచ్చేసి జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు కూడా తప్పకుండా మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సినిమా చూసేసిన వాళ్ళకైతే సినిమా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కింద కమెంట్లో షేర్ చేయండి. రండి, ఇప్పుడైతే మీకు సంధ్య థియేటర్ దగ్గర సెలబ్రేషన్స్ అయితే చూపిస్తా. నేను యాక్చువల్గా బృందా థియేటర్లో అయితే టికెట్స్ బుక్ చేసుకున్నా, బట్ సెలబ్రేషన్స్ చూపిద్దామని సంధ్య థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళా. చూడండి, ఇక్కడైతే ఫుల్ పాలాభిషేకం అంతా చేశారు. ఇక్కడ ఫుల్ ఫ్యాన్స్ అయితే మామూలు రచ్చ చేయలేదు. మన ఈ వీడియో ఎవరైనా బెంగళూరు నుంచి చూస్తుంటే కింద కమెంట్లో షేర్ చేయండి. ఎందుకంటే బెంగళూరులో ఉంటూ బెంగళూరుకి ఈ వీడియో రీచ్ అయిందంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. అదేంటో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు అయితే నేను ఏదైనా ప్రీమియర్స్కి వెళ్తే సినిమా నిజంగా అట్టర్ ఫ్లాప్ అయ్యేది. అలాంటిది యూట్యూబ్ ఛానల్ పెట్టాక ప్రీమియర్స్కి వెళ్ళిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. అలాగే మన మాస్ మహారాజ్ రవితేజ కూడా ఈ సినిమాతో ఫుల్ బ్లాక్ బాస్టర్ కొట్టినట్టే. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్.